హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా ఇవాళ లంచ్లోకి పాలకూర పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పాలకూర పప్పు అయితే ఉడికి రెడీగా ఉంది. చూడండి, పప్పు గుత్తులు అయితే నేను ఎన్నో తెచ్చుకున్నా, కానీ కట్టె ఊడిపోతుంది. ఆ పప్పు కూడా సరిగ్గా మెదగదు. ఇది చల్ల చేసుకోవచ్చు, పప్పు రుబ్బుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా స్టీల్ది వేడివేడిది అయినా కాలదు, ఇక మంచిగా మెత్తగా అయిపోతుంది. చూడండి, నేనైతే చేసి చూపిస్తాను. చూడండి, పప్పు రుబ్బేటప్పుడు ఇక ఉప్పు వేస్తున్నా, సరిపడంత దొడ్డుప్పు. ఎప్పుడు నేను దొడ్డుప్పే వాడతా. దొడ్డుప్పులో ఉప్పుదానం ఎక్కువ ఉంటుంది, ఒంటికి కూడా మంచిది. సన్నుప్పు ఫిల్టర్ అయ్యి అసలు ఉప్పే ఉండాలి, ఎంత ఉప్పు వేసినా కూడా. నేను ప్రతి వంటలో దొడ్డుప్పే వాడుకుంటా, ఏదో కొంచెం లైట్గా సన్నుప్పు వాడతా ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లానే వాడుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది. పాలకూర పప్పులో చింతపండు అయితే వేయాలి కదా. చింతపండు వేస్తే ఆ తొక్కలు అడ్డం వస్తాయి అనేసి ఇక నేనైతే చింతపండు రసం గుజ్జు రెడీ చేసి పెట్టుకుంటా ఎప్పటికప్పుడు. ఎందుకంటే దీన్ని పులిహోరగా వాడతా, ఇంకా పప్పులో కావాలంటే కూడా వాడుకుంటా. వేస్తున్నా సరిపడంత చింతపండు గుజ్జు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఎప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మా మన్మడికి అయితే టమాటా రైస్ చేస్తున్నా టిఫిన్లోకి. అప్పటికప్పుడు వేడి టమాటా రైస్ పెడితే చాలా ఇష్టం, మంచిగా ఇష్టంగా తింటాడు. ఇదైతే టమాటా రైస్ పక్కన పొయ్యి మీద. చూసిరా, మంచి పప్పు అయితే మంచిగా మెదిగింది. ఇగో దీంతో మళ్ళీ ఖరాబ్ కూడా కాదు ఇట్లా కొనుక్కొచ్చుకుంటే. ఎందుకంటే పెద్ద మనుషులు ఏమనేవాళ్ళు, తెడ్డుండంగా చేయందుకు కాల్చుకోవాలని అనేవాళ్ళు. అందుకే మనం పప్పు గుత్తులు తెస్తే ఇక ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవి పైసలు పోయినా పర్లేదు కనేసి చాలా ఏండ్లు ఉపయోగపెట్టుకోవచ్చు, పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లానే తెచ్చుకోండి. చల్ల వేసుకోవచ్చు, పప్పు రుబ్బుకోవచ్చు. పప్పు రుబ్బుకొని అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకున్నా, వేడెక్కగానే నూనె పోసుకుంటున్నా సరిపడంతా. చూడండి, ఎల్లిపాయలు అయితే కచ్చిపక్క దంచుతున్నా. నూనె వేడెక్కి జీలకర్ర ఆవాలు వేస్తున్నా, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. చూడండి, పోస అయితే రెడీ అయింది. చూడండి, తాలింపు అయితే రెడీ అయింది. పాలకూర పప్పు గుమగుమలాడే పాలకూర పప్పు సూపర్గా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే పాలకూర పప్పు చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా వంటలు కనుక నచ్చినట్టయితే, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి మా వంటలు ఎట్లున్నాయి? మేమైతే రోజు ఒకటి ఏదో వీడియోలు పెడుతున్నాం. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.